హాయ్ మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఏప్రిల్ 21, 2025 మండే శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఆడియో టాపిక్ చేయడం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ అయితే ఫౌండర్ల మధ్యలో మెదులుతోంది. ఆ ప్యానిక్ సిచ్యుయేషన్ని మనకు వాళ్ళు చెప్పినటువంటి మన యాష్ గారు 2 వెబినార్లతోటి ప్లస్ మన దిలాన్ గారు ఒక 2 ఆడియోలతోటి మనకి చాలా క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ వాటిని నెగిటివ్ థాట్స్గా తీసుకున్న కొంతమంది ఫౌండర్స్ అయితే దాన్ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడంతో చాలా ప్యానిక్గా గందరగోళంగా తయారైంది. వాటి కోసమే మనం ఈరోజు పూర్తి విశ్లేషణతో నాకున్నటువంటి అవగాహన, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్లస్ మా మిత్రులతోటి మేము డిస్కషన్ చేసినటువంటి ఒక అంశం మీదుగా మనం ఒక ఆడియో మెసేజ్ అయితే చేయాలనుకున్నాను. దాని పరంగానే మీకు ఈరోజు ఈ ఆడియో టాపిక్ని చేయడం జరుగుతుంది. అదే తరహాలో ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం ఈరోజు ఇంపార్టెంట్ ఒక సెలబ్రేషన్ ఏంటంటే, ఈరోజు మై స్పాన్సర్ మై బ్లెస్సర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ఫౌండర్లు రావడానికి కారకులైనటువంటి ఆన్పాసు మాస్టర్ శ్రీ రామాంజుల సార్ గారి ఈరోజు బర్త్డే. ఆయన జన్మదిన శుభాకాంక్షల తరఫున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా సార్ది కాంటాక్ట్ నెంబర్ మన గ్రూప్లో పెట్టడం జరిగింది. ఒకసారి వాట్సాప్ ద్వారా మాత్రమే జస్ట్ విషెస్ చేయండి, చాలు, ఎనఫ్. ఓకే, మీరు కాల్స్ చేసి మాట్లాడద్దండి ఈరోజు, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిన విషయమే, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్లకు ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అది మీరు కొంచెం మనసులో పెట్టుకొని సార్కి వాట్సాప్ ద్వారా మాత్రమే సార్కి మీరు విషెస్ తెలపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్, మనం ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్ళినట్టయితే, ఏప్రిల్ 21, 2025 మండే. ఈరోజు మనం గొప్ప వారం అని మనం భావిస్తున్నాం. ఈ వారం మనందరికీ కూడా చాలా గొప్పగా జరగాలని కూడా ఆశిస్తున్నాం. మన చేతుల్లో ఏది లేదు, కానీ మన యాష్ గారి చేతుల్లో మాత్రమే ఉందనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ వారం జరగబో అరబిక్ వెబినార్ 100% శుక్రవారం కన్ఫర్మ్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే కావున ఇంగ్లీష్ వెబినార్ మనకు బుధవారం లేదా గురువారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీనిని గమనించాలి. మనకు బుధవారం ఒకవేళ మన ఇంగ్లీష్ వెబినార్ ఉన్నట్టయితే యాష్ గారిది, బుధవారం ఉన్నట్టయితే వాళ్ళకు శుక్రవారం ఖచ్చితంగా అరబిక్ వెబినార్ శాంక్షన్ అవుతుంది. ఒకవేళ గురువారం ఉన్నట్టయితే వాళ్ళకు అరబిక్ సెషన్ వచ్చేసి శనివారం జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ 99.9% శుక్రవారం అరబిక్ వెబినార్ ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని, అది అందరికీ కూడా సంబంధించినదని ఆల్రెడీ మనకు ఒక మెసేజ్ అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ బుధవారం కానీ గురువారం కానీ మనకు వెబినార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం అతి గొప్ప విషయాలు మనకి బయటకు రావచ్చు. ఒకవేళ లేనట్టయితే అరబిక్ వెబినార్లోనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా యాష్ గారు మనకి చెప్పొచ్చు. కాబట్టి అది మనకి రియల్గానే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ వెబినార్ సెషన్ అవుతుందని మనందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలా మంచి విషయాలు గత 2 వెబినార్లో కూడా జరిగాయి. ప్లస్ దిలాన్ సార్ చెప్పినటువంటి ఒక రెండు ఆడియో మెసేజ్లు కూడా మనకు చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ వారం మనకు ఇంగ్లీష్ వెబినార్ ఉండినట్లయితే మీకోసం ఒక విశ్లేషణ. మనకు బుధవారం ఉంటే అరబిక్ శుక్రవారం ఉంటుంది, మనకు గురువారం ఉంటే అరబిక్ శనివారం ఉంటుంది. ఒకవేళ మనకు వెబినార్ లేకపోతే అరబిక్ వెబినార్ శుక్రవారం వారితో పాటుగా ప్రపంచపు ఫౌండర్స్ అందరికీ అదే ఉండగలదని గమనించాలి. ఓకే, మనం ఇదివరకు అనుకున్నట్టుగా ఒకవేళ మనకు బుధవారం కానీ గురువారం కానీ మనకు వెబినార్ లేనట్టయితే, ఇంగ్లీష్ వెబినార్ లేనట్టయితే అరబిక్ వెబినారే శుక్రవారం ఖాయమని మనందరం కూడా గుర్తుంచుకోవాలి, దీన్ని గమనించాలి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫౌండర్లకు ఉన్నటువంటి టాస్క్, మనకు కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి? ఇది గొప్ప విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం. ఫౌండర్లు అందరూ కూడా ప్రస్తుతానికి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటి? మనకు మొదటిది కొత్త ఏఐ వెబ్సైట్ మనకు అవసరం. కొత్త ఏఐ వెబ్సైట్ మన ఆన్పాస్ విషయంలో వస్తే మనకు ఆల్రెడీ ఇప్పుడు అది SEC కేసులో జరుగుతుంది కాబట్టి ఆ బ్రాండింగ్ మీదుగా బయటకు మనం ప్రస్తుతానికి రాలేమని చెప్పారు. కొద్ది రోజులు మనకు టైం పడుతుంది. ఆ టైం లోపు మనకు కొత్త వెబ్సైట్ ద్వారా మన ఫౌండర్ల సమస్యల్ని పరిష్కరించగలిగే ఒక మార్గాన్ని అయితే కనుగొన్నారు యాష్ గారు అని చెప్పి దిలాన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దాని అంశంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే, ఫౌండర్ల డిమాండ్ కొరకు మనకు మొట్టమొదటి టాస్క్ ఏంటంటే, కొత్త ఏఐ వెబ్సైట్ మనకు అవసరం. అలాగే కొత్త ఏఐ ఉత్పత్తులు, అంటే కొత్తవి ఏఐ టూల్స్ మనకి చాలా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం. కొత్త ఏఐ KYC కూడా ఉండబోతోంది, అది కూడా మనకు చాలా అవసరం.
కొత్త ఏఐ వ్యాలెట్ కూడా రాబోతోంది. ఇది కూడా మనందరికీ చాలా అవసరం. వ్యాలెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ వీక్ మనకు మార్టీ గారు ఒక మాట చెప్పినట్టయితే, మీరు వ్యాలెట్ని తెరిచే ఉంచండి, మీ వ్యాలెట్లోని పైసలు అయితే ఏవైతే ఉన్నాయో డబ్బుని యాష్ గారు కాజేయరు, ఏం భయపడకండి, ఉంచుకోండి అని చెప్పి అన్నారు. అంటే అవన్నీ మనం కొంచెము ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. వాళ్ళు ఎప్పుడో ఏదో ఒక హింట్ ఇచ్చింటారు, మన దాన్ని పట్టించుకోకుండా పోతే అది మన తప్పవుతుంది. కాబట్టి అట్లాంటి ప్రతి ఒక్క అంశం కూడా ఫౌండర్లకు ఏమైతే కావాల్సి ఉందో, నాకు మీకు ఏమైతే అవసరమైతే ఉందో, అలాంటి విషయాలు వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి మేము వాటిని పసిగట్టేస్తాం, వాటిని జీర్ణించుకుని మీ వరకు తీసుకొచ్చి మీకు మేము సపోర్ట్ చేస్తాం. కాబట్టి మనకు ఇవ్వాల్సిన కమిషన్స్ వీటితో పాటు యాష్ గారు తమ హృదయంతో నిర్ణయించుకున్న కాంపెన్సేషన్. కాబట్టి మనకి ఒక పరిహారాన్ని అయితే చెల్లిస్తానని చెప్పారు. మనకి ఇంత లేట్ అవ్వడం వల్ల ఫౌండర్లు చాలా ఇబ్బందులు పాలయ్యారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక మంచి పరిహారాన్ని అయితే నేను ఇవ్వగలను, వాళ్ళ కన్నీటికి, దీనికి, వాళ్ళ ఇబ్బందికి నేను ఒక సహాయం అయితే చేయగలను. అది నా హృదయంతో చేస్తున్నటువంటి సహాయం, అది నా వ్యక్తిగతం అని చెప్పి కూడా యాష్ గారు అన్నారు. కాబట్టి అది కూడా మనకి మన ముందున్నటువంటి డిమాండ్ అనమాట. అంటే మనకి ఇవన్నీ కూడా వాళ్ళు ఏమైతే చెప్పారో ఇవన్నీ కూడా మనకి కావాలనేటువంటిది ఇప్పుడు ఫౌండర్స్ వాయిస్. ఓకే రైట్, మన వాయిస్ తరపున నేను ఈ ఆడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా మనందరికీ కూడా ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకు యాష్ గారు అతి త్వరలో మనకి ఇవ్వబోతున్నారని మనం ఆశిద్దాం. ఓకే, ఇక ఎస్ఈసి క్లియరెన్స్ మరియు గ్లోబల్ లాంచ్, ఇంకా మన పూర్వ వైభవపు ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్తో లాంచ్ అయ్యే విషయాలు అన్నీ యాష్ గారే చూసుకుంటారు. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల పట్ల అంటే యాష్ గారు మనకు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు. మనం ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ని మొదట్లో తీసుకొచ్చేటప్పుడు మనం చాలా హైప్ చేసేసాం. అంటే ఉన్న వాస్తవాలే, ఆన్ ప్యాసివ్లో ఏమైతే జరగబోతున్నాయో, ఏమైతే జరుగుతుందో, ఏదైతే మేము చేసి తీర్చిదిద్దామో, దాంట్లో మీరు ఉండగలిగినారో, ఫౌండర్ల స్థాయి, మీ యొక్క అభివృద్ధి అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందంటే ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అటువంటి అంశాలన్నింటినీ కూడా మేము చెప్పడంతో ఫౌండర్లు అందరూ మీ దేశాలలో ఏం చేసేసారంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు చాలా హైక్ చేసేసారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ అంశాలు కాంపిటీటర్స్కి ఒక గొప్ప అవకాశంగా వాళ్ళు భావించారు. దీన్ని ఎట్లాగానే సరే నిలిపివేయాలని చెప్పేసి, దీన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పేసి, మనల్ని తొక్కిపడేయాలని చెప్పేసి చాలా మంది కాంపిటీటర్స్ అయితే కొంతమంది మన ఆన్ ప్యాసివ్ సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది హై అఫీషియల్స్తో టైఅప్ అయ్యి వాళ్ళతో కలిసి ఈ కుట్రలకన్నిటికీ కూడా దారితీసే అవకాశం కలిగింది. కేవలం ఫౌండర్స్ నుంచే మనం చేసినటువంటి విచ్చలవిడి సోషల్ మీడియా వైరల్ వల్లే ఈరోజు ఆన్ ప్యాసివ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పుకోను బట్టే మనకి ఈరోజు ఇంత దెబ్బ తగిలింది. దీన్ని యాష్ గారు బాగా గమనించి, మనం ఇదికి ముందు మనం ఎప్పుడు ఇలాగ చేసాం, ఓకే రైట్, నేను కూడా తప్పు చేశాను, దాంట్లో మీరు కూడా తప్పు చేశారు, మన కంపెనీ మొత్తం మనందరం కూడా తప్పు చేశాం. కాబట్టి ఆ రోజు అంత దెబ్బ తినగలిగినాం. ఈ రోజు వరకు ఆ దెబ్బ నుంచి మనం కోలుకోలేకపోయాం. మనకి ఇంత దెబ్బ పడ్డానికి కారణం ఏంటంటే మనం ఆ రోజు ఉన్న నిజాల్ని, వాస్తవాల్ని అలాగే బయటికి నిక్కసుగా చెప్పేయడమే మనం చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు. కాబట్టి ఇప్పుడు ఎస్ఈసి క్లియరెన్స్ మరియు గ్లోబల్ లాంచ్, ఇంకా మన పూర్వ వైభవపు ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్తో లాంచ్ అయ్యే విషయాలన్నీ కూడా యాష్ గారు చూసుకుంటారు. జరుగుతున్న పరిణామాల దృశ్యాన్ని మనం ఎందుకు చెప్పగలిగామంటే ఇవన్నీ కూడా మొత్తం ఆన్ ప్యాసివ్ మీద ఏదైతే ఉందో అది ఫుల్ హైక్ చేసేసాం కాబట్టి మనకు దెబ్బ పడింది. ఆ దెబ్బ నుంచి మనమైతే కోలుకోగలిగాం, కానీ మనకు దెబ్బ తీసేటువంటి వాళ్ళు మాత్రం ఇరుక్కున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడుతూ సతమతం అవుతున్నారు ఈరోజు. కారణం ఏంటంటే భగవంతుడు మన సంకల్పాన్ని స్వీకరించాడని చెప్పి యాష్ గారు గర్వంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కొత్తగా వచ్చే వెబ్సైట్ గురించి కూడా మనం విచ్చలవిడిగా బయట మనం పోస్టులు చేయడం, మన వెబ్సైట్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం, తర్వాత మనకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం, సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం, స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం, ఇవన్నీ కూడా దయచేసి మానేయండి. యాష్ గారు మనకి ఆల్రెడీ చెప్పారు, మనకి ఫస్ట్ వెబినార్లోనే చెప్పారు యాష్ గారు, ఏదైతే మీకు ఇప్పుడు రాబోతోందో దాని ద్వారా మీరు ఎంటర్ అయిన తర్వాత దాన్ని మీరు ఎంత సైలెంట్గా ఉండి, మీరు ఎంత గోప్యంగా రహస్యంగా మీరు చేసుకోగలిగితే, మీరు ఎంత రహస్యంగా మీరు మీ సంబంధించినటువంటి విషయాలను, అంశాలన్నింటినీ కూడా మీరు అలాగే పెట్టుకుంటే మీరు అంతా అభివృద్ధి చెందుతారు. మీ గెలుపు బయట భారీ శబ్దం రావాలి తప్పించి మనం పెట్టే పోస్టుల వల్ల రాకూడదని చెప్పేసి యాష్ గారు మనకి ఒక మాటగా విన్నవించుకున్నారు. కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. యాష్ గారు చెప్పిన మాటను మనం గౌరవించాలి. ఇప్పుడు మనకు స్టార్ట్ అయ్యేటువంటి ఒక కొత్త వెబ్సైట్ ద్వారా మార్కెట్లకు మనం వెళ్ళిపోతున్నాం. ఆ వెబ్సైట్ ద్వారా ఆల్రెడీ ప్యాకేజీలు పే చేసుకున్న వాళ్ళు అందులోకి డైరెక్ట్గా కేవైసీ చేసుకుని లోపలికి వచ్చేయచ్చు. ఒకవేళ ప్యాకేజ్ చేసుకోలేనటువంటి వాళ్ళ గురించి దిలాన్ సార్ అడిగినప్పుడు, లాస్ట్ వెబినార్లో అడిగినప్పుడు ఆయన ఒక మాట అయితే చెప్పారు, ఎవరైతే ప్యాకేజ్ కట్టుకోలేదో అటువంటి వారికి మేము వేరే అవకాశాన్ని అయితే వాళ్ళకి కల్పిస్తాం. ఆ అవకాశం ద్వారా వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళు కూడా కేవైసీ చేసుకొని మీలాగే వాళ్ళు కూడా యథాతథంగా
అక్కడ నుంచి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని వాళ్ళు పొందగలుగుతారు, అందరూ కూడా సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే లోపలికి రావచ్చు, లేకపోతే లేదని కూడా ఒక మాటగా చెప్పడం జరిగింది. దిలాన్ గారు అయితే స్పష్టంగా చెప్పేశారు, ఎవరికైనా ఇష్టం ఉంటే హ్యాపీగా మీరు రావచ్చని. మన యాష్ గారు కూడా చెప్పారు వెబినార్లో, సెకండ్ వెబినార్లో చెప్పారు, ఎవరికైనా ఇష్టం ఉంటే హ్యాపీగా స్వేచ్ఛగా రావచ్చు, ఇష్టం లేకపోతే మనం ఏం చేయలేమని చెప్పారు. అంటే ఇది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం, మనకి శాశ్వతమైనటువంటి పరిష్కారం. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం ఆన్ఫెస్ ఫౌండర్గా ఉండాం, ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళం, నిజంగానే గొప్ప వాళ్ళం. ప్యాకేజీలు మనం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు దే ఆర్ రియలీ లక్కీ పీపుల్. ప్యాకేజీలు తీసుకోకున్న వాళ్ళకి కూడా యాష్ గారు ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అది దిలాన్ గారు అడిగినప్పుడు ఎంతో దానికి నేను నిర్ణయిస్తాను, వచ్చే వెబినార్లో నేను చెప్పగలుగుతానని చెప్పారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా అరబిక్ వెబినార్లో చెప్పగలుగుతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఇప్పుడు కోల్పోతే ఫౌండర్షిప్తో పాటు ఈ అవకాశం కూడా మొత్తం కోల్పోతారు. ఇంకా శాశ్వతంగా మీరు దీనికి దూరం అయ్యి ఆల్రెడీ ఉన్నటువంటి ఫౌండర్లు, ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా అయినటువంటి ఈ కొత్తగా వెబ్సైట్లో ఎన్రోల్మెంట్ అయినటువంటి ఫౌండర్ల వల్ల అండర్లో మీరు ఎక్కడో ఒక చోట అఫిలియేట్గా మీరు రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తించండి, మీ ఫౌండర్షిప్ విలువను పోగొట్టుకోకూడదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడు రాబోయే కొత్త వెబ్సైట్ ద్వారా మనకు యాష్ గారు ఇచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని లోపలికి మీరు ఫోర్స్ తోటి, ఫౌండర్ పవర్ తోటి మీరు లోపలికి వచ్చి మీరు ఇక్కడ ఇప్పటి నుంచి మనకున్నటువంటి మొత్తం అన్ని సోర్సెస్ కూడా మీరు హ్యాపీగా అనుభవించాలని, స్వీకరించాలని, ఆర్థికోన్నతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వారం అప్డేట్స్ మీకోసం. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా చూడాలి, చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అది ఫౌండర్గా కనీస బాధ్యత. ఒకవేళ మనం యాష్ గారిని, మన కంపెనీని, మన లీడర్స్ను విమర్శిస్తూ కూర్చుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు, కాలక్షేపం తప్ప. చింతించకండి మై డియర్ ఫౌండర్స్, వివిధ రకాల సమస్యలు అందరికీ ఉన్నాయి. మీతో పాటే మేము కూడా మనం గెలవడానికి ఈ వారమే అవ్వచ్చు అని రోజు జరుగుతున్న మార్టీ క్రిస్ రెడ్ఫెన్ గార్ల వెబినార్లను చూస్తే సంకేతాన్ని అయితే ఇస్తున్నాయి. ఒకవేళ నిదానమైన ఇక కేవలం జూన్ 2వ తేదీ వారిదే ఆఖరి ఎస్ఈసి కేసు యుఎస్ ఫెడరల్ కోర్ట్ సెటిల్మెంట్ ఉంటుంది. ఈలోపు యాష్ గారు మన లీగల్ అడ్వకేట్స్ మరియు లీగల్ డిపార్ట్మెంట్ అన్ని వివిధ రకాల లీగల్ డాక్యుమెంట్స్ను అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న విషయమా? చాలా పెద్ద విషయం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, మనకి ఇప్పటికే మనం లీగల్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలని ఒక చిన్నగా మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడైతే మన కంపెనీకి దెబ్బలు పడుతూ వచ్చాయో వాటి వివరాలన్నీ కూడా క్లియర్గా, క్లుప్తంగా కంపెనీ వాళ్ళకి తెలియపరచాల్సి ఉంటుంది ఎస్ఈసికి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకు టేకప్ చేసింది ఎఫ్టీసీ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనేది మనకు టేకప్ చేసింది. ఎందుకంటే ఎస్ఈసి ఎఫ్టీసీకి బాధ్యతలు అప్పచెప్పింది. ఎఫ్టీసీ ఇప్పుడు మన కంపెనీకి సంబంధించిన లీగాలిటీస్ కూడా చూస్తుంది. కాబట్టి ఎలాన్ మస్క్ గారి దగ్గర ఉన్నటువంటి లీగల్ హైఫై అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళతోటి యాష్ గారు వాళ్ళతోటి మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీస్ చూసుకునే అవకాశం కల్పించారు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతానికి ఆ పని మీద ఉన్నారు. యాష్ గారు ఇంత గొప్పగా మన కోసం చేయబోతున్నారు. ఇన్ని విషయాలన్నీ కూడా అడ్వకేట్స్ అంతా ఆషామాషి విషయం కాదండి, చాలా గొప్ప విషయం ఇది. కాబట్టి ఇలాంటి లీగల్ డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న విషయమా? చాలా పెద్ద విషయం. కానీ ఆ దేవుడి దయ వల్ల మనకు అన్ని త్వరగానే ముగిశాయి. అంటే ఈ 2 yearsలో మనకు పడినటువంటి లీగల్ ఎఫెక్ట్ అనేది భగవంతుడి దయ వల్ల మనం దాంట్లో గెలిచాం. ఎందుకంటే మన కంపెనీ ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు. మన కంపెనీ చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కలిగించడం వల్లే ఈరోజు ఫౌండర్లకి కమిషన్స్ ఇవ్వలేకపోయాము, ఈ ఫౌండర్లకి ఎటువంటి లాభదాయకాలు కూడా చూపించలేకపోయాము, మా కంపెనీ కూడా మార్కెట్లోకి రాలేకపోయిందని చెప్పేసి స్పష్టంగా అయితే మన డాక్యుమెంట్స్లో సెటిల్మెంట్ అటాచ్మెంట్ ఫైల్స్లో అయితే ఖచ్చితంగా దీన్ని పొందుపరచారనే విషయం అయితే మనకు తెలిసింది. రైట్, ఇది విషయం. కాబట్టి ఇది అంతే, ఒక సెటిల్మెంట్ మాత్రమే మిగిలి ఉంది అని యాష్ గారు మొదటి లైవ్ వెబినార్లోనే చెప్పడం జరిగింది. గ్రహించగలరు. కేవలం 60 రోజులలో ఎంతటి సమస్యనైనా సాధించగలిగే అడ్వకేట్స్ ఉన్నారు. వారు ఎవరంటే ఇదివరకే మనం చెప్పుకున్నాం, ఎలాన్ మస్క్ గారికి లీగల్గా అతని వ్యవస్థలకు సూచనలు, సలహాలు డీల్ చేసినటువంటి వారిని మన యాష్ గారు నియమించుకోవడం గమనార్హం. అంతా మంచే జరుగుతోంది. యాష్ గారి ఆశయాలు, ఆయన శ్రమ వృధా అవ్వదు. గత 2022 నుంచి నేటి దాకా జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. దీనిని కూడా మనందరం గమనించగలం. ఏది ఏమైనా మరికొద్ది రోజులు మన పనులు మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈలోపు ఆన్ ప్యాసివ్ రావడానికి కొంచెం 60 రోజులు పట్టే సమయం అయితే ఈలోపే మనకు నూతన వెబ్సైట్ ద్వారా యాష్ గారు మనకు అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అంటే ఒకవేళ మనకు ఇప్పుడు 60 రోజుల వరకు మనకు సమయం ఖచ్చితంగా పడుతుందని ఏమన్నా ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే, యాష్ గారికి, మన లీగల్ అడ్వకేట్స్కి వాళ్ళు తెలిసినట్టయితే, వాళ్ళ బృందాలు వాళ్ళందరూ కూడా డిస్కషన్స్ చేసి ఆ 60 రోజులు ఎలాగో అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం
ఇంకా ఫౌండర్లకు అయితే ఏమైతే ఇవ్వాల్సి ఉందో అవన్నీ కూడా కొత్త వెబ్సైట్ ద్వారా, కొత్త ఏఐ టూల్స్ ద్వారా ప్రపంచానికి, మనతో పాటు ప్రపంచం కూడా తీసుకెళ్లి మొత్తం అంతా కూడా ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ మాత్రమే అక్కడ ఉండదు, మిగతావన్నీ కూడా మనకు ఏఐ టూల్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మొత్తం డిస్ట్రప్టివ్ టూల్స్ మన దగ్గర ఉంటాయి. వీటి ద్వారా మనం హ్యాపీగా ఇది వరకు మనకు ఆన్ ప్యాసివ్లో మనం ఏమైతే చేసుకోబోతుంటామో అవన్నీ కూడా ఇక్కడ చేసుకుంటాం అంతే, ఇంకా వేరే తేడా ఏం లేదు. మీరు వేరే కంపెనీ వేరే అది అని ఎక్కడ కూడా గందరగోళం చేసుకోవద్దండి. అవన్నీ కూడా జస్ట్ మీరు బాధపడితే అది మీరు మాత్రమే బాధపడతారు, ప్రయోజనం లేదు. మన బాధకు కూడా అర్థం ఉండాలి. కాబట్టి ఎవరు బాధపడే అవసరం లేదు, గందరగోళంకి గురయ్యే అవసరం కూడా లేదు. అన్ని కూడా సవ్యంగా జరుగుతున్నాయి. మేము ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ఆడియోలో, వీడియోలో చెప్తున్నాం. సీనియర్లు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. ఇంకా మరికొద్దిమంది, చాలా మంది లీడర్స్ కూడా వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఆడియోలు పెట్టుకుంటూ ఉన్నారు, వీడియోస్ని పెట్టుకుంటున్నారు. చాలా రకాల అనేక మెసేజ్లని కూడా మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది వెబినార్ సెషన్స్ కూడా చేసి ఇప్పుడు కూడా జూమ్ వెబినార్స్ చేస్తూ అందరికీ కూడా విషయాల్ని హ్యాపీగా అన్ని కూడా పొందుపరుస్తున్నారు. కాబట్టి అంతా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలందరినీ కూడా మనం గమనించాలి. ఎవరు కూడా గందరగోళానికి గురి కాకుండా దయచేసి ఉన్న విషయాల్ని, ఇటువంటి ఆడియోస్ని మీరు శ్రద్ధగా, మీరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా నీట్గా వింటే ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీకు ఆన్సర్ దొరుకుతుంది. లేదంటే మీరు మనశ్శాంతిగా నిజంగానే ఉండలేరు. ఎందుకంటే ఈరోజు ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు మామూలుగా ఆన్ ప్యాసివ్ అనే ఒక ప్లాట్ఫామ్ మన జీవితాల్లో లేకపోతే ఎవరు కూడా ఆన్ ప్యాసివ్ పట్ల వేలాడే వాళ్ళే కాదు. కానీ ఈరోజు ఎందుకు ఆన్ ప్యాసివ్ను అంతగా పట్టుకున్నారంటే ఆన్ ప్యాసివ్లో అంత గొప్ప డబ్బు వస్తామని చెప్పాం కాబట్టి, ఇంతకుముందు మనకి కంపెనీయే చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి దానికి తరహాలోనే మేము కూడా లీడర్లు చెప్తూ వచ్చాం కాబట్టి ఈరోజు ఫౌండర్లు వచ్చేసి వాళ్ళ పనులు కూడా కొంతమంది బ్రేక్ చేసుకున్నారు. అది వాళ్ళ వ్యక్తిగతం. ఎక్కడ కూడా యాష్ గారు కానీ మేము కానీ మీ పనులు వదులుకోమని ఎక్కడ కూడా మనం చెప్పలేదు. ఇలా చెప్తున్నారు అని మనం నేను జనవరిలో చెప్పినటువంటి ఒక ఆడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. కొంతమంది లీడర్స్ అయితే ఇంకా మనం ఉద్యోగాలు ఇంకొక 25 రోజుల్లో కూడా మనం ఇంకా హాలిడేస్ మనం చూసుకోవాలి, హాలిడేస్ పెట్టుకోవాలని కూడా చెప్పిన విషయం ఒక ఆడియోలో చెప్పాం. అది మనం చెప్పిన విషయం కాదు. మైకేల్ విలియమ్స్ గారు, జూలీ మేడం చెప్తున్నటువంటి విషయాన్ని మేము మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాము. అది నేను చెప్పినట్టుగా నా మీద కూడా ట్రోల్స్ జరిగాయి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం ఏం చెప్తున్నాము కూడా ఆలోచన చేయకుండా మూర్ఖంగా కొంతమంది ఆలోచన చేస్తూ వాటిని మా మీద రుద్దుతున్నారు. ఇది వాళ్ళ తప్పు, మా తప్పు కాదు. మేము పెట్టిన ప్రతి ఒక్క ఆడియోలో కూడా మీరు సరిగ్గా చూసినట్టయితే, విన్నట్టయితే మీకు అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఎక్కడ కూడా మేము రిమార్క్ కానీ మీకు ఇబ్బందికరమైనటువంటి మాటలు కానీ ఎక్కడ కూడా మేము చెప్పలేదు. మిమ్మల్ని మోటివేషన్ చేసే అటువంటి వాళ్ళమే కాదు, మాకు వయసులో పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఫౌండర్లలో ఉన్నారు. అందులో బాగా మాకంటే చాలా విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా హైఫై చదువులు చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నారు, మంచి డీసెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్ అఫీషియల్గా, ప్రొఫెషనల్గా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, స్కిల్స్ టాలెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నారు మన ఫౌండర్లో. ఏం పర్లేదు, అందరూ ఉన్నారు. మాకంటే గొప్ప వాళ్ళే చాలా 95%, 98% ఉంటారు. మనం టెన్షన్ పడే అవసరం లేదు. ఓకే, కాబట్టి మీకు ఇంతగా చెప్పే అవసరం లేదు. ఏదైనా ఒక ఆడియో వచ్చిందంటే ఖచ్చితంగా ఆడియోని మీరు నీట్గా వినిన తర్వాత 1-2-3 సార్లు వింటే శ్రద్ధగా మీకు అర్థమవుతుంది. మా తపన, మా బాధ అంతా కూడా ఒకటే. దయచేసి ఇప్పుడున్నటువంటి పరిణామాలు ఏమైతే జరుగుతున్నాయో వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి అంటున్నాం. లాస్ట్ 2 వెబినార్లో చాలామంది డీలా పడిపోయారని చెప్పారు. అసలు యాజ్ ఎ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాష్ గారు ఎటువంటివి కూడా బహిర్గతం చేయకూడదు. కానీ అక్కడ మరీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అక్కడ కూడా లీగల్ అడ్వకేట్స్ కొద్దిగా యాష్ గారితో మాట్లాడడం జరిగిందంట, ఇలాంటివి చెప్పకూడదండి బయట అని. కాబట్టి ఇది విషయం. కాబట్టి మనం లీగల్గా బయట కొన్ని విషయాలు, ఎందుకంటే అవి కార్పొరేట్ స్థాయి కంపెనీలు, మన దేశానికి ఒక ప్రాంతానికి చెందినది కాదు మన కంపెనీ, 220 దేశాలకు సంబంధించినటువంటిది. కాబట్టి అది కొన్ని విషయాలు పెద్ద కార్పొరేట్ స్థాయి వాళ్ళు బయటకు మాట్లాడకూడదు. కేవలం మన ఫౌండర్ల కోసమే యాష్ గారు చెప్పడం జరిగింది, మన బాధ తట్టుకోలేక. కాబట్టి ఇది మనం గమనించాలి. కాబట్టి ఎక్కడ కూడా మనం డీలా పడే అవసరం లేదు. మన యాష్ గారు గొప్పవారు, ఆయన ఆశయం చాలా గొప్పది, ఆయన చాలా మంచి హృదయంతో చేస్తున్నారు. కాబట్టి ఈవేళ యుఎస్ ఫెడరల్ కోర్టుకు కూడా తెలుసు ఆన్ ప్యాసివ్ వండర్ అంటే ఏంటి అనేది. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. కాబట్టి మనం ఈరోజు గెలిచాం. ఆ $52 మిలియన్, $30 మిలియన్ ఏదైతే దుబాయ్ UAE గవర్నమెంట్ ఏదైతే బ్రేక్ చేసిందో ఆ పేమెంట్స్ని కూడా మనకు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అనే విషయాన్ని కూడా దిలాన్ సార్ ఆడియోలో చెప్పారు. మీరు కావాలంటే ఒకసారి దిలాన్ సార్ ఆడియోని, లాస్ట్ వీక్ ఆడియోని మీరు క్లియర్గా వినగలరు. అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది, మీరు చూడగలరు. అన్ని కూడా గుడ్ న్యూసే, మనకి ఎక్కడ కూడా బ్యాడ్ న్యూస్ లేదు. మీరు అనుకుంటున్నారు బ్యాడ్ న్యూస్ అని. ఏమో ఒక వారం లేట్ అయిపోతే, ఒక నెల లేట్ అయిపోతే, 2 నెలలు లేట్ అయిపోతే ఏమో మన ఆస్తులంతా వెళ్ళిపోయినట్టు మనం ఫీల్ అవుతున్నాం. భయపడే అవసరం లేదండి. ఈ రోజు వరకు మనం లైఫ్ని ఎలాగా తీసుకొస్తున్నామో అలాగే తీసుకురండి, అలాగే ముందుకు తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. మనకున్న సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయాల్సింది తప్పదు. డేట్లు టైంలు ఇవ్వడం మన తప్పు. ఎవరికి కూడా డేట్లు టైంలు ఇవ్వకండి. ఆన్ ప్యాసివ్ రాగానే మీ యొక్క ఏదైతే మాకు మీరు ప్రెజర్ చేస్తున్నారో ఇటువంటివన్నీ కూడా మేము మీకు క్లియర్ చేస్తామని మాట ఇవ్వండి, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అన్ని జరుగుతున్నాయి, మేము త్వరలో బయటకు వస్తాం, మేము దిగ్విజయంగా వస్తాం, మీకు కావాల్సినవన్నీ కూడా మేము సమకూరుస్తాం. అంతవరకు మీరు మమ్మల్ని ప్రెజర్ చేయదని చెప్పి రిక్వెస్ట్ చేసుకోండి, తప్పు లేదు. మనం ఇవ్వాల్సి వస్తే తప్పు లేదు, మాట్లాడండి, ఏం పర్లేదు. ఓకేనా? ఎటువంటి భయం అవసరం లేదు. హ్యాపీగా నిర్భయంగా ఉండండి. అందరికీ మంచి రోజులు వస్తున్నాయి.
అన్నీ కూడా యాష్ గారు చూసుకుంటారు. మనకి నిజంగా చెప్తున్న ఒక కుటుంబం లాగా చూసుకుంటున్నారు ఆయన మనందరినీ కూడా. 14 లక్షల మంది సమస్య అని మనం అనుకుంటున్నాం, కాదండి. 220 దేశాల్లోని 260 కోట్ల జనాల సమస్య ఇది, అంతమంది ప్రజల సమస్య. యాష్ గారు తీసుకుంటున్న నిర్ణయం చాలా గొప్పది. ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ లేకోకుండా తీసుకొచ్చే అవకాశం అయితే 99.9% ఉంది. ఎందుకంటే ఆ 0.1% ఏంటంటే మన ఎస్ఈసి కేసు మనకి ఏదైతే బ్రాండింగ్ మీద ఉన్నటువంటిది ఆ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాతే క్లియరెన్స్ మనకి ఇస్తారు. అంతవరకు మనం మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ ద్వారా మన మార్కెట్లకు వెళ్ళకూడదు. కాబట్టి యాష్ గారు మనకు కొత్త వెబ్సైట్ ద్వారా కొత్త కాన్సెప్ట్ అనే దీంతో మనకు తీసుకొస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిగా స్థానం మాత్రం ఇది వరకు మనకు ఆన్ ప్యాసివ్ ఎలాగైతే 14 లక్షల మంది ఫౌండర్లకే కల్పించారో అలాగే ఇక్కడ కూడా 14,27,483 మంది ఫౌండర్ స్థానాలకి ఇక్కడ కూడా అవకాశం ఉంది. ప్యాకేజీలు కట్టిన వాళ్ళు కేవైసీ చేసుకుని లోపలికి వచ్చేస్తారు. ప్యాకేజ్ చేసుకునేటువంటి కూడా యాష్ గారు ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు కేవైసీ చేసుకుని రావచ్చు. ఎందుకంటే ఇదివరకే మనకి ఆల్రెడీ ప్యాకేజీలు కట్టిండే వాళ్ళకి $97 రీఫండ్ చేశారు. రీఫండెడ్ మన అకౌంట్లోకి వచ్చేసింది. మీరు కావాలంటే ఓఎస్లో మీ ట్రాన్సాక్షన్ ఐడిలో మీరు చూసుకోవచ్చు. మై వ్యాలెట్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్లో మీకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయినట్టుగా ఐడితో సహా డేట్ టైంతో సహా ఉంటుంది. సక్సెస్ఫుల్ మోడ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అలాగే $10 వెల్కమ్ బోనస్ కూడా మనకు అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నేను డాలర్స్ అని చెప్తున్నాను, అక్కడ ఓ కాయిన్స్ అనేవి ఉంటాయి, అవి మనవి. ఓకే, అది ఒక ఓ కాయిన్ ఈక్వల్ టు ఒక $US వాల్యూ. ఇది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. మనం ఒక ఓ కాయిన్ ఈక్వల్ టు ఒక $US వాల్యూ పెట్టారు యాష్ గారు. చాలా 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 గొప్ప విషయం అది. అమెరికా దేశమే మనకు ఒక ఓ కాయిన్ ఒక $1 వాల్యూకి అది ఓకే చేసిందంటే ఇంకా మన సబ్జెక్టు మన ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుందో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలాగ అర్థం చేసుకున్నారో మీరు ఆలోచించేయండి. మధ్యలో జరిగినటువంటి కొన్ని లొసగులకు మాత్రమే కొంతమంది చేసిన దానికి యాష్ గారు మన ఆన్ పేసతో పాటు మనం కూడా బలయం. అంతేగాని అది కూడా తాత్కాలికంగా, శాశ్వతంగా వాళ్ళు పాడైపోయారు, కానీ మనం మాత్రం సక్సెస్ అయ్యాం. దట్ ఈస్ యాష్ ముఫారా సార్. మన యాష్ ముఫారా గారు అంత నిజాయితీ గల మనిషి, అంత హృదయం ఉన్నటువంటి మనిషి. కాబట్టి ఈరోజు మనం ప్రపంచాన్ని మొత్తం మానవత్వంతో గెలుస్తున్నారు ఆయన ఆల్రెడీ. ఓకే, కాబట్టి ఇది విషయం. మనం ప్యాకేజ్ ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు ఇది వరకు మనకి ఏదైతే వచ్చిందో ట్రాన్సాక్షన్ రైట్స్ మనం ఓఎస్లో చూసుకోవచ్చు. ప్యాకేజ్ కట్టుకోకుండా ఉండే వాళ్ళకి ఇప్పటికి కూడా వాళ్ళ వ్యాలెట్లో ఓఎస్ వ్యాలెట్లో $107 కనిపిస్తూ ఉంటాయి. 107 ఓ కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు చూడగలరు. అవి అన్నీ కూడా ఓఎస్లో ఉన్నాయి కాబట్టి, అంటే onpassive.com OES.onpassive.com వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి వాటిని అక్కడే అవన్నీ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ కూడా కొత్త వెబ్సైట్లో కూడా ఈ కొత్తగా అంటే ఆల్రెడీ ప్యాకేజీలు కట్టుకోకుండా ఇందుకు ముందు $107 యాష్ ముఫారా గారు మనకి రీఫండెడ్ చేసినా కూడా ప్యాకేజీలు చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా యాష్ గారు మనకి ఒక అవకాశాన్ని అయితే ఇస్తారంట. అంటే ఇక్కడ కూడా మనకు కొత్తగా మనకి ఇక్కడ ఏమైతే ఆ వ్యాలెట్లో పెట్టబోతున్నారో ఆ ఫండింగ్ అయితే మనకు రాగలుగుతుంది. వాళ్ళు ఆ ప్యాకేజీలు ఇంతకు ముందు కట్టుకోకున్న వాళ్ళు ఇక్కడ యాష్ గారు ఇచ్చినటువంటి పేమెంట్స్ తోటి తర్వాత వీళ్ళు కూడా కొద్దిగా చేతిని చేదన వేసుకొని కట్టాల్సి ఉంటే మనలాగా వాళ్ళు కూడా వేసుకొని కట్టేసుకొని ప్యాకేజ్ కంటిన్యూ చేసుకుంటారు. ఇది కూడా ఏమన్నారంటే మీకు ఇష్టం ఉంటేనే రండి అన్నారు. ఎవరికి కూడా బలవంతం లేదు. మళ్ళీ మీరు వచ్చి హెడ్ఏక్ చేయకూడదు, మాకు హెడ్లాంగ్ చేయకూడదు అని అర్థం. అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చాలా డిమాండ్ చేస్తుండేది, ఇబ్బందులు పెడుతుండేది ప్యాకేజ్ కట్టుకోకుండా ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రమే. తర్వాత ఫౌండర్ అకౌంట్ ఐడీలు అమ్ముకున్న వాళ్ళు, దాన్ని వదిలేసుకున్న వాళ్ళు, నమ్మకం లేక పట్టించుకోకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే బయట బ్యాడ్ ప్రొపగండాని సృష్టిస్తున్నారు తప్పించి నిజాయితీగా ప్యాకేజీలు కట్టుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు, సింగిల్ ఫౌండర్ ఐడీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా గందరగోళానికి గురి అవ్వట్లేదు. ఎక్కువగా ఐడీలు తీసుకున్న వాళ్ళే తల్లిడిల్లిపోతున్నారు. ఎందుకంటే పేమెంట్లు ఎక్కువగా పెట్టేసి అడ్జస్ట్మెంట్లు చేసుకుని పెట్టుకోవడం అది వాళ్ళ తప్పు. దానికి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండడం కూడా వాళ్ళ తప్పే. అది వాళ్ళు చేస్తుంది కానీ కంపెనీ ఎప్పుడు కూడా చెప్పలేదు, యాష్ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. యాష్ గారు ప్రతి కుటుంబానికి ఒక ఫౌండర్ ఐడీతో మీరు రాగలిగితే చాలనే విషయాన్ని మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఒక్కొక్క ఫ్యామిలీలో మనం 3-4 ఐడీలు మనం ఇండియాలో ఉన్నటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ ఇవన్నీ కూడా మన టెంపరరీ స్కీమ్స్ అన్ని చూసుకొని వాటిలో అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక మార్కెటింగ్ లెవెల్లో ఈ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇది విషయం. వాళ్ళతో పాటు మనందరం కూడా, ఎందుకంటే అందరికీ కూడా ఆ రోజు అదే తెలుసు అంటే మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ మనం చూడకపోయినా కూడా మన దానిలో 3x మ్యాట్రిక్స్ అనేది ఉండిండేది. కాబట్టి అదే ఫార్మేట్లోనే మనందరం కూడా చేసుకుంటూ ఈరోజు అంతమంది ఫౌండర్లు రాగలిగారు. ఇదంతా ఒక పక్క మనకు ప్లస్ ఉంది, ఒక పక్క మైనస్ కూడా ఉంది. నో ప్రాబ్లం. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వెబ్సైట్ ఏదైతే రాబోతుందో ఆ కొత్త కాన్సెప్ట్లోకి రాగలిగేకి ఆల్రెడీ ఓ కనెక్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ కేవైసీ. ఓకే, ఈ విషయాన్ని చాలా క్లియర్గా యాష్ గారు మనకు చెప్పడం జరుగుతుంది. మనం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇంకా యాష్ గారు ఇంకా గొప్పగా ఏమైనా ఆలోచన చేస్తుంటే దీనికంటే ఇంకా అద్భుతంగా చెప్పగలరు. ఓకే, మాకు అర్థమైన దశలో మీకు మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, మీకు అర్థం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మీరు తెలుసుకోగలరని ఆశిస్తున్నాం. తర్వాత ప్యాకేజీలు కట్టుకోకుండే వాళ్ళకి దిలాన్ సార్ అడిగిన ప్రశ్నకి యాష్ గారు వాళ్ళకి ఎంతో కొంత డబ్బునైతే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, దాని మీద ఇంకొంచెం నిర్ణయం తీసుకొని నేను ఆలోచన చేసి నెక్స్ట్ వెబినార్లో చెప్తా అన్నారు. కాబట్టి ఎప్పుడైతే కొత్త వెబ్సైట్ గురించి యాష్ గారు మాట్లాడతారో
కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడతారో, కొత్త టూల్స్ గురించి మాట్లాడతారో, మనకు కొత్తగా ఏం చేసుకోవాలో కేవైసీ గురించి మాట్లాడతారో, అప్పుడు ఈ విషయాలు, ఈ అంశాలన్నీ కూడా యాస్ గారు ఆ వెబినార్ సెషన్లో మాట్లాడగలరు. నాకు తెలిసి అరబిక్ వెబినార్లో ఏమైనా మాట్లాడగలుగుతారేమో అని మనందరం కూడా ఆశిద్దాం. ఓకే, తప్పులేదు, చూద్దాం. బుధవారం కానీ గురువారం కానీ మనకు వెబినార్ ఉన్నట్టయితే, ఇప్పుడు శుక్రవారం కన్ఫర్మ్ అయిపోతే మనకు బుధవారం ఖచ్చితంగా ఇంగ్లీష్ వెబినార్ ఉండాలి. ఒకవేళ ఇంగ్లీష్ వెబినార్ ఉంటే ఇక్కడ వచ్చి కొన్ని గంటల పాటు మాట్లాడి మళ్ళీ ఏదైనా అరబిక్ వెబినార్లో శుక్రవారం పోయి అక్కడ మళ్ళీ కొన్ని గంటలు పెట్టి అవంతా కూడా హెడ్ఏక్ పెట్టుకోరు, హెడ్లాంగ్ పెట్టుకోరు. కాబట్టి ఉంటే బుధవారం రోజు ఇంగ్లీష్ వెబినార్ ఉంటుంది. ఒకవేళ ఈ వెబినార్ క్యాన్సిల్ అయితే కూడా బుధవారం గురువారం కూడా 2 రోజులు కూడా క్యాన్సిల్ అయితే శుక్రవారమే డైరెక్ట్గా అరబిక్ వెబినార్లోనే ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన విషయాలు అక్కడ యాస్ గారు మాట్లాడగలుగుతారు. మీరు యూట్యూబ్లో క్యాప్షన్ ఉంటుంది, అది మనం క్లిక్ చేస్తే మొత్తం మనకి ఆయన మాట్లాడే అరబిక్ లాంగ్వేజ్లో కూడా మనకి ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నేను మాట్లాడుతున్నా కనీసం కొంచెం అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు మాట్లాడే విషయాలు కింద వస్తుంటాయి కదా, వాటిని చదువుతూ ఉంటే. ఓకేనా, ఇది విషయం. ఒకవేళ అక్కడ కూడా రాకపోతే నో ప్రాబ్లం, మేము వాటన్నింటినీ కూడా మేము ఎలాగో అలాగా కష్టపడి మన మిత్రులతోటి, మాకు సంబంధించినటువంటి సీనియర్లతోటి వీళ్ళందరితో మేము డిస్కషన్స్ చేసి మేము వాటిని తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వగలం. హ్యాపీగా మీకు ప్రతి ఒక్క అప్డేట్ని కూడా ఇచ్చాక మేము సిద్ధంగా ఉన్నాం. మీకోసం ఎంత కష్టమైనా పడ్డానికి ప్రతి ఒక్క సీనియర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, చాలా వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్ అందరూ కూడా, వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా మీకోసం, మీకు అందించడం కోసం, మంచి గుడ్ న్యూస్ని మీకు పంచుకోవాలని ఒక తపంతోటి వాళ్ళ సొంత విషయాలు, సొంత పనులంటే పక్కన పెట్టి, కనీసం అసలు కుటుంబ వ్యవహారాల్లో కూడా మేము ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకుండా కేవలం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ కోసమే మేమందరం కూడా ఇంత భరోసా ఇస్తూ మీ అందరికీ కూడా, మీ అందరి కోసం మేము మీద తప్పిస్తూ ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలగడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీరందరూ కూడా దీన్ని హ్యాపీగా స్వీకరిస్తారని, ఈరోజు విన్న ఈ ఆడియోని మీరు నిజంగానే సంతోషపడేటట్టుంటే దయచేసి మీరు ఒక్కొక్కరుగా మీరు ఒక ఈమోజీని ఇస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆడియోని సాధ్యమైనంత వరకు చాలామంది ఫౌండర్లకి మీరు చేరవేరుస్తారని నేను ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ నేను ముగిస్తున్నాను. నో కన్క్లూషన్, ఓన్లీ విజన్, అప్లిఫ్ట్ హ్యుమానిటీ. అంతేనండి, మన యాష్ గారి విజన్ అంతే. ఓకే, జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.